హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. మనం డైలీ స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు కూడా ఒక మంచి స్టోరీతో నేను ముందుకు వచ్చానండి. స్టోరీ చాలా బాగుంటుందండి, తప్పకుండా లాస్ట్ వరకు వినండి. స్టోరీ పేరు వచ్చరికి తమ్ముడు నేర్పిన పాఠం అండి. రచించిన వారు గూడిపూడి రాధికారాణి గారండి. ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్దామండి. తమ్ముడు నేర్పిన పాఠం. వేణు, హరి అన్నదమ్ములైన కవల పిల్లలు కావడంతో ఒకే తరగతి చదువుతున్నారు. 10 నిమిషాల ముందు పుట్టడంతో హరిని తమ్ముడు అని పిలుస్తుంటాడు వేణు. ఎంతో స్నేహంగా ఉండే వారిద్దరూ చదువు విషయంలో మాత్రం ఎప్పుడూ పోటీ పడుతుంటారు. పరీక్ష ఏదైనా మొదటి, రెండో స్థానాలు వీరిద్దరితో దోబూచులాడేవి. ఒక ఆదివారం ఉదయమే శుభకార్యం నిమిత్తం వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చారు. పిన్ని బాబాయిలు కబుర్లు, వాళ్ళ పిల్లల అల్లరి ఆటపాటలతో ఇల్లంతా సందడిగా మారింది. మామూలు రోజుల్లో అయితే వేణు ఆ కోలాహలాన్ని అందరికంటే ఎక్కువే ఆనందించేవాడు. కానీ ఆ మరుసటి రోజు లెక్కల పరీక్ష ఉండటంతో బంధువులతో అంతగా కలవలేకపోతున్నాడు. ఈసారి ఎలాగైనా మొదటి స్థానమే తెచ్చుకోవాలని వేణు, హరి పట్టుదలగా ఉన్నారు. శనివారం రాత్రి కూడా ఒకరి సందేహాలను మరొకరు నివృత్తి చేసుకుంటూ పరీక్షకు సన్నద్ధమయ్యారు. ఆదివారం కూడా అన్ని లెక్కలను మరోసారి చేసుకోవాలని అనుకున్నారు. కానీ ఒక్కసారిగా ఇల్లంతా చుట్టాలతో నిండిపోయింది. సరదా కబుర్లతో సందడిగా మారింది. పిన్నిని కాస్త ఆగమని చెబుదామంటే చాన్నాళ్ల తర్వాత కలుసుకోవటంతో సంతోషంగా అమ్మతో కబుర్లు చెబుతుంది. వారిద్దరూ చిన్నప్పటి సంగతులను గుర్తు చేసుకుంటున్నారు. దాంతో ఆమెకు అడ్డు చెప్పేందుకు మనసొప్పలేదు. కాసేపటి తర్వాత ఎప్పటిలా కలిసి చదువుకోవడం కోసం గదిలోకి వెళ్ళాడు వేణు. అక్కడ హరి హాయిగా నిద్రపోతూ కనిపించాడు. అంత సందడిలోనూ నిద్రపోతున్న తమ్ముడిని లేపాలని అనిపించలేదు. రాత్రి కొంచెం తలనొప్పి అన్నాడుగా, కాసేపు పడుకోని అంది అమ్మ. ఇక లెక్కల పుస్తకాలు తీసుకొని పెరట్లోని జామ చెట్టు కింద కూర్చున్నాడు వేణు. పిన్ని పిల్లలు పాడే పాటలు, చేసే అల్లరి అక్కడి వరకు వినపడుతుంది. లాభం లేదనుకుని నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉండే చోటును వెతుకుతూ లెక్కల పుస్తకాలతో బడి వరకు వెళ్ళాడు. కానీ పక్కనే ఉన్న కళాశాల విద్యార్థులందరూ అక్కడ చేరి బడి మైదానంలో ఆడుకుంటున్నారు. ఇక చేసేది లేక దగ్గరే ఉన్న గుడికి వెళ్తే అక్కడ ఏదో పూజ ఉండటంతో వచ్చి వెళ్ళే వారి సంఖ్య ఎక్కువగా కనిపించింది. పోనీ స్నేహితుల ఇంటికి వెళ్దామంటే ఎవరి ఇంటికి వెళ్తే ఏమనుకుంటారో, పైగా వాళ్ళ సందేహాలు తీర్చడానికే సమయం సరిపోవచ్చు, నా చదువు సాగకపోవచ్చు అని మనసులోనే అనుకున్నాడు వేణు. అన్ని విధాలుగా ఆలోచించి ఏ మార్గము దొరకకపోవడంతో ఉసూరుమంటూ మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాడు. రేపు పరీక్ష పెట్టుకొని బయటికెళ్ళావేంట్రా? తమ్ముడిని చూడు, ఎంచక్కా నిద్రలేచి చదువుకోవట్లే అని అమ్మ మందలించింది. వేణు ఆశ్చర్యపోయి, మరి తమ్ముడు హరి ఎలా చదువుతున్నాడు అని లోపలికి వెళ్ళి చూస్తే గదిలో ఎంచక్కా చాప మీద కూర్చుని ఏకాగ్రతతో లెక్కలు సాధన చేస్తూ కనిపించాడు. ఎప్పటిలా కలిసి చదువుకోవడం కోసం తన పక్కనే అన్నకు చోటు ఉంచాడు. ఇంట్లో ఉన్న పిల్లలకి ఏదో పోటీ పెట్టినట్లున్నాడు. వాళ్ళు అల్లరి మానేసి పెరట్లోనే అరుగు మీద ఎంచక్కా కూర్చొని శ్రద్ధగా బుద్ధిగా బొమ్మలు వేస్తున్నారు. పిన్ని అమ్మల కబుర్లు వంటింట్లో ఇంకా సాగుతూనే ఉన్నాయి. సమస్య ఉన్న దగ్గరే తగిన ఉపాయమో సరిపోయే పరిష్కారమో వెతుక్కోవాలి. కానీ ఆ సమస్య నుంచి దూరంగా పారిపోవడమో ఎక్కడెక్కడో వెతకడమో చేస్తే సమయం వృధా తప్ప ఫలితం ఉండదని వేణుకు అర్థమైంది. తాను గబగబా పుస్తకాలు తీసుకుని తమ్ముడు పక్కనే చేరాడు. విన్నారు కదండి, స్టోరీ చాలా బాగుంది కదండి. మనకి ఏమైనా సమస్య వస్తే తప్పకుండా దానికి ఒక పరిష్కారం అనేది కూడా ఉంటుందండి. ఆ పరిష్కారం గురించి ఆలోచించాలి, కానీ ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి
మనకి ఆ పరిష్కారం అనేది అక్కడే ఉంటుందండి. ఆ పరిష్కారం గురించి ఆలోచించాలి కానీ దాన్ని తప్పించుకోవాలి ఆ సమస్యని అని మాత్రం చూడకూడదండి. చాలా బాగా చెప్పానండి ఈ స్టోరీలో. ఈ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ప్లేలిస్ట్లో మంచి మంచి స్టోరీస్ ఉన్నాయండి, అవి కూడా వినండి. అవన్నీ ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా చూడలేకపోతున్నారండి, ఒకసారి వినండి, స్టోరీ చాలా బాగుంటాయి. మీ అందరికీ నచ్చుతున్నాయో లేదో కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి స్టోరీస్తో నేను మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ.